నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైసీపీ కార్యకర్తల బరితెగింపు రాజకీయాలు ఆగడం లేదంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఇప్పటికే రపరప అంటూ వీరంగం చేసిన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నోటుకొచ్చినట్లు సవాళ్లు విసురుతూ పూనకాలు లోడింగ్ అన్నట్లు డైనమిక్ డైలాగులు పేలుస్తున్నారు. రెడ్ బుక్లకు పిచ్చుకుక్కలు కూడా భయపడు అన్నారు ఒక వైసీపీ నేత. తనపై ఆరోపణలు చేసే వాళ్ళు దమ్ముంటే నిరూపించుకోవాలని డైలాగులు పేలుస్తున్నారు మరో నేత. తప్పు చేస్తే ఎంతటి వారైనా జైలుకు వెళ్లక తప్పదంటోంది కూటమి సర్కార్. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలు వెల్లువెత్తడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. ఇక ఈ వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతూ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై గుంటూరు జిల్లాలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఉద్రిక్తతకు కారణమైంది. గోరంట్లలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మహాపాపం అనే శీర్షికతో ఈ ఫ్లెక్సీని టీడీపీ నేతలు ఏర్పాటు చేశారు. ఇక దీనిపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని, లేకపోతే తామే తొలగిస్తామని హెచ్చరించడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత దూషణలకు పాల్పడడంతో వైసీపీ నేతల హైడ్రామాతో సమస్య మరింత జటిలమైంది. కల్తీ లిక్కర్ కేసులో 83 రోజులు జైలు జీవితం గడిపి ఇటీవలే జైలు జీవితం గడిపి వైసీపీ నాయకుడు జోగి రమేష్ అయితే జగన్ పాలనలో ప్రతిపక్షాలపై తిట్ల దండకం చదువుతూ మంత్రి కుర్చీ ఎక్కారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు అధికారం లేకున్నా అధినేత దగ్గర మార్కులు కొట్టేసేందుకు అడ్డుగోలుగా మాట్లాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నోటికి వచ్చినట్లు తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పై వ్యక్తిగత దూషణలు చేస్తూ రెచ్చిపోతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలతో చిందులేశారు. ఇన్నాళ్లు జోగి బూతు పురాణాన్ని పంటి బిగున భరించిన కూటమి కార్యకర్తల్లో అయితే ఆవేశం కట్టలు తెంచుకుంది. జోగి ఇంటిని ముట్టడించి ఆందోళన బాట పట్టారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ లీడర్ సురేష్ నాయుడు గారు, అదేవిధంగా వైసీపీ లీడర్ లక్ష్మణ్ రావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, లక్ష్మణ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే సురేష్ గారు, ఈ మధ్య కాలంలో మనం అంటే ఈ 2-3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే కనుక ఈ ఫ్లెక్సీ వివాదం, ఈ తిరుమల కల్తూ నెయ్యి వివాదానికి సంబంధించి జరిగిన రగడ మీకు తెలిసిందే. అమ్మటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకి సంబంధించి జరిగిన ఆందోళన తెలిసిందే. సో ఏది ఎంతవరకు కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది? మీ పార్టీ తరఫున మీరు చేసింది కరెక్టే అంటారా? పద్మా గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణ్ గారికి, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా నమస్కారాలు. ఇప్పుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది సహజం మేడం. గత వైసీపీ పార్టీలో అధికారంలో ఉండేటప్పుడు, అప్పుడు నా సోదరులు లక్ష్మణ్ కూడా జనసేన పార్టీలో ఉన్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు గారిని కానీ రాక్షసుడి రూపంలో ఫ్లెక్సీలు ప్రింట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించారు. ఆ రోజు మేమేం మాట్లాడాల. ఎందుకు మాట్లాడలేదంటే ప్రజలు చూస్తారు ఎవడు రాక్షసుడు, ఎవడు దేవుడు, ఎవడు మానవుడు, ఎవడు మంచి చేస్తాడు, ఎవడు చెడ్డ చేస్తాడు అని ప్రజలు అల్టిమేట్గా డిసైడ్ చేస్తారు. ఫ్లెక్సీలు చూస్తానే ప్రజలు డిసైడ్ చేసేటట్టయితే ఇంక మనం ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఫ్లెక్సీలు వేసేసి కట్టుకుంటే ఎవరిని ఎక్కువ ఫ్లెక్సీలు వేస్తే వాళ్ళ పక్క ప్రజలు ఉండేటట్టయితే ఫ్లెక్సీలు కడతారు కదా. ఇప్పుడు మేమేం చేశాము, గత 5 సంవత్సరాలలో పరమ పవిత్రంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు తయారు చేసేటువంటి లడ్డూలో వాడేటువంటి నెయ్యిలో కల్తీ చేశారు. కల్తీయే కాదు, కెమికలే వాడారు. ఈ కెమికల్ వాడినటువంటి దోషులు వీళ్ళు అని చెప్పి ప్రజలకు తెలియాలని చెప్పి వేసాము. దాంట్లో తప్పే ఉంది? మీది తప్పు కాకపోతే మీరు బాధపడాల్సిన అవసరం ఏముంది? ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేస్తే ఏమైపోతుంది? సరే, ఓకే, ఏర్పాటు చేసినాము. దాన్ని కూడా ఒక ప్రజాయుతంగా మీరు మాట్లాడచ్చు. లేదంటే మున్సిపల్ కమిషనర్ గారికో, లేదంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులకో మీరు తెలియజేయచ్చు. అది వదిలేసి మీరు ఫ్లెక్సీ దగ్గర నిలబడుకొని వీడియోలు చేయడము, రాండ్రా నా కొడకల్లారా, రాండ్రా నా కొడకల్లారా అనడం, కా భాష, కీ భాష, ఇంకొక భాష, ఏ భాష ఉంటే ఆ భాషలు మాట్లాడడం, చంద్రబాబు గారి తల్లి వరకు మీరు వెళ్ళడము, ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. అంటే మాకు కూడా ఓపిక అనేది కొంతవరకు ఉంటుంది కదా. ఇప్పుడు మా నాయకుడు మాకు ఓపికగా ఉండమని చెప్పాడు. మొన్న క్లాస్ జరిగితే కూడా ఎవరైనా రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా కూడా మీరు పార్లమెంట్ లాంగ్వేజ్లోనే మాట్లాడండి, మీరు ఆ విధంగా మాట్లాడద్దండి, ఆ విధంగా మాట్లాడితే మనకు వాళ్ళకు డిఫరెన్స్ ఉండదు అని చెప్పి మా క్లాస్లో చెప్పారు. మేము ఎంత కాలం అని ఓపికగా ఉంటాం? గత 5 సంవత్సరాలలో దేవాలయం లాంటి అసెంబ్లీలో నా తల్లి లాంటి భువనేశ్వరమ్మని, నా తండ్రి లాంటి చంద్రబాబు గారిని ఎన్ని మాట్లాడారు, ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడారు. 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో
ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి నంద్యాల బై ఎన్నికలకు వెళ్తే చంద్రబాబు గారిని నడి రోడ్డు మీద పొరకలతో కొట్టండి, చేటలతో కొట్టండి, చెప్పులతో కొట్టండి, నడి రోడ్డు మీద నరికేయండి అని చెప్పి మాట్లాడాడే. ఆ రోజు కూడా మేము సంయమనం పాటించాం. ఆ రోజు మేము తిరగబడాలనుకుంటే అధికారం మా చేతుల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి నంద్యాల నుండి బయట పోయేవాడా? నంద్యాల నుండి అడుగు బయటపడి ఉంటుంది మేము అనుకోని ఉంటే ఆ రోజు అధికారం మా చేతిలో ఉండి కూడా మేము ఆ రోజు ఉపేక్షించాం. కానీ పోనీలు మాట్లాడుకొని సునకానందనం పొందని మాట్లాడుకొని అనేసి మేము వదిలేసాం. ఎంత కాలం అని ఓపిక పడతాం? గత 5 సంవత్సరాలలో మా మీద, మా కార్యకర్తల మీద వందలాది కేసులు. రోజా గారు అయితే కొంతమంది చెప్తారు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది, రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది అని. రెడ్ బుక్ రాజ్యాంగం జరిగితే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది అధికారంలో వచ్చి కూటమి ప్రభుత్వం. రోజా గారు మాట్లాడినటువంటి మాటలకి ఇంకా రోజా బయట తిరుగుంటుందా? కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలకు కొడాలి నాని బయట ఉంటాడా? మాధవ్ అయితే, గోరంట్ల మాధవ్ అయితే విచ్చలవిడిగా జోగి రమేష్ కానీ, అంబటి రాంబాబు కానీ, అతను అప్పలరాజు కానీ, తమ్మినేని సీతారాం కానీ, వీళ్ళు అధికారంలో ఉండి ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఇద్దరు స్పీకర్గా ఉన్నటువంటి ఆయన ఏం మాట్లాడినాడు? చంద్రబాబు గారిని బ్లాక్ కమాండోస్ని పక్కన పెట్టేసి రమ్మని చెప్పండి, వాడిని ఫినిష్ చేసేస్తాను అని చెప్పి స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలేనా? మేము రెడ్ బుక్ రాజ్యాంగమే నడపాలి అనుకోని ఉంటే ఈరోజు 2 సంవత్సరాలలో ఈ సోకాల్డ్ ఈ మాటలు మాట్లాడినటువంటి సునకాలు ఎవరైనా బయట ఉంటారా? అందరూ లోపల ఉంటారు కదా. మాకు కూడా కొంత ఓపిక అనేది ఉంటుంది. మళ్ళా మీరు చేసి తప్పు లిక్కర్ కేసులో దొంగ అడ్డంగా దొరికిపోయి జైలు శిక్ష అనుభవించి బయట వచ్చిన తర్వాత కూడా మళ్ళా బుద్ధి తెచ్చుకోకుండా మీరు లోకేష్ బాబుకు కొవ్వు తగ్గింది కానీ చిప్పు దొబ్బేసింది అని మాట్లాడడం, చంద్రబాబు గారి తల్లి వరకు మాట్లాడడం. నేను అందుకనే మేము చెప్తున్నాం, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎవరైనా కూడా. విచ్చలవిడిగా మాట్లాడితే పరిణామాలు ఇలానే ఉంటాయి. మేం కాదు, మేము ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి, పద్మా గారు ఒకే సెకండ్, మేము ఒక స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి మేము ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకులుగా మేము సంయమనం పాటిస్తాం. మేము విచ్చలవిడిగా మాట్లాడలేము. కానీ మా కింద ఉన్నటువంటి కేటర్ చూసి ఊరికే ఉండలేరు కదా. బీపీలు మీకైనా వస్తాయి, అందరికీ వస్తాయి కదా బీపీలు. మా పార్టీ ఆఫీస్ మీద, దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ మీద మీరు దాడి చేస్తే ఎవరో ఒక మాట అన్నారని చెప్పి అతను నేను అనలేదు మొర్రో అని మీడియా ముందుకు వచ్చి అది కొట్టుకున్నా వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తే అంటే మాకు కూడా బీపీలు ఉంటాయి. మేము కూడా ఉప్పు కారము తింటాం కదా. కాబట్టి కొంచెం ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుకుంటే హుందాతనమైనటువంటి రాజకీయాలు చేస్తే 10 కాలాల పాటు ఆ రాజకీయ పార్టీ కానీ ఆ రాజకీయ నాయకుడు కానీ ప్రజా జీవితంలో ఉండగలుగుతాడు. లేదనుకుంటే కాలగర్భంలో కలిసిపోతారు అంతే. ఓకే ఇప్పుడు చెప్పండి లక్ష్మణ్ గారు, అసలు వైసీపీ ముఖ్య నేతలు మాట్లాడిన విధానం కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? ఆ మాటలు కరెక్ట్ అనిపిస్తుందా? మీకు అలాగే సురేంద్ర నాయుడు గారికి, బీఆర్కే వీక్షకులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం అండి. గతంలో మనం చూస్తే మరి ఇదే ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఏమని మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఆ సైకో నా కొడుకు చెప్పాడా అని మాట్లాడారు. నీ అమ్మ మొగుడుదా, నీ తాత మొగుడుదా, నీ జేజమ్మ మొగుడుదా అని మాట్లాడిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. అలాగే నాకు తెక్కలేగిస్తే ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మ మొగుడు ఎవరో కూడా నేను చూడనని మాట్లాడిన మాట ఎవరు? పవన్ కళ్యాణ్. అలాగే నారా లోకేష్ అయితే ఆ లండన్ పోయాడు, ఎక్కడికి ముండల దగ్గరికి పోయాడా, ఆ సైకో జగన్ అని మాట్లాడింది ఎవరు? నారా లోకేష్. మరి మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా విచ్చలవిడిగా నోటుకొచ్చినట్టుగా ఒక రాష్ట్ర సీఎంని ఆ రోజున మీరు మాట్లాడిన మాటలేంటి? ప్రవచనాల, సూక్తుల, అవేమన్నా వేమన పద్యాల కాదు కదా. మరి ఆ రోజున మేము ఎందుకు మీ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలా? నిజంగానే యువగలం పాదయాత్ర చేసినప్పుడు మీరు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక అడుగు కూడా ముందుకేయకుండా చేయగల సత్తా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది.
కానీ ఎందుకు వదిలేసాం? ఇదే నారా లోకేష్ ఆ రోజున యువగోళం పాదయాత్ర చేయగలిగేవాడా? ఇదే పవన్ కళ్యాణ్ వారాహి అని చెప్పి ఒక చెత్త బండి తీసుకొచ్చి ఇటువంటి యాత్ర చేసేవాడా? లేదంటే అయ్యన్న పాత్రుడు ఈ భూమి మీద నోకులు ఉండేవా? అయ్యన్న పాత్రుడికి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఎవరైతే మితిమీరి అధికార మతంతో కొట్టుకొని కొవ్వు బలిసిన మాటలు మాట్లాడుతూ అధికార మతంతో మాట్లాడుతూ ఈ రోజున టీడీపీ గోండాల్ని వేలకు మందిని తీసుకెళ్లి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడులు, పెట్రోల్ పోసి తగలబెట్టడం, వాళ్ళ కార్లు ధ్వంసం చేయడం, వాళ్ళని అక్రమ అరెస్టు చేసి జైల్లో పెట్టడం. అలాగే అది అయిపోయిందన్న మరొక 5-6 గంటల్లో జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళడం, జోగి రమేష్ గారి ఇల్లు కాల్చడం, జోగి రమేష్ గారి మీదకి దాడులకు ప్రయత్నం చేయడం, మళ్ళీ ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అలాగే అవినాష్ గారు, దేవినేని అవినాష్ గారిని కూడా మరి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మళ్ళీ వదిలేయడం జరిగింది. విడుదల రజనీ గారి మీద దాడి, కాకాన గోవర్ధన్ రెడ్డి గారి మీద దాడి, వల్లభనేని వంశం మీద దాడి, అలాగే చూస్తే రోజా గారి మీద, అలాగే మన ఎక్కడ పడితే అక్కడ మా నాయకులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఈ రోజున దాడులకి మీరు ఎక్కబడుతూ ఉన్నారంటే ఏ సంస్కృతి మీరు తీసుకెళ్తూ ఉన్నారు, ఏ విశ్వ సంస్కృతి మీరు పాటిస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీకు అధికారం ఇచ్చింది అధికార మతంతో కొట్టుకొని ఈ రకమైనటువంటి భూత పదార్థాలు వినియోగించి దాడులు చేయడానికి కాదు. మీకు అధికారం ఇచ్చింది కులాల మధ్య మతాల మధ్య కుంపటి పెట్టి వాటి మధ్య మీరు మరి మంట కాగడానికి కాదు. ఈరోజు ఏదైతే మరి శ్రీవారి లడ్డు విషయాన్ని అయితే కల్తీ జరగలేదనే విషయం ప్రజలకు తెలిసిపోయింది. పంది కొవ్వు, ఆవు కొవ్వు, జంతువుల కొవ్వు ఎక్కడ కలవలేదని చెప్పి ఎన్డీఆర్ఐ అలాగే మా ఎన్టీడీపీ రిపోర్ట్లు వచ్చాయి అని తెలిసి ఈ రోజున ప్రజల్లో చులకన భావం వచ్చింది. ప్రజల్లో మనల్ని అసహించుకుంటున్నారని తిరిగి దాడి చేసే ప్రయత్నంలో ప్రొవోకేటింగ్ బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టి మీరు రెచ్చగొట్టి ఈ రకమైనటువంటి దాడులకు దిగబడడం అప్రజాస్వామ్యకం. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఎందుకంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, నిజంగా మీకు జరిగిన పాపాన్ని ఇంకా ఇక్కడతో జరిగిపోయిందని క్షమాపణ చెప్పుంటే సరిపోయేది. ఇంకా పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని ఇంకా అపవాదం చేయడం, ఇంకా దాన్ని సులకన చేసి మాట్లాడటం, దాని మీద ఫ్లెక్సీలు కట్టడం, ప్రొవోకేటింగ్ చేయడం, ఇవంతా కూడా టీడీపీ నాయకులు కావాలని ఇంటెన్షనల్గా ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్గా చేస్తూ ఉన్నారు. అందుకే మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం, దీని మీద సుమోటుగా తీసుకొని కేంద్ర బలగాలు దీని మీద చర్యలు తీసుకోవాలి. కేంద్ర హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు దీని మీద చర్యలు తీసుకొని ఎవరైతే ఈ అనాధికరమైనటువంటి సంస్కృతి తీసుకొస్తూ ఉన్నారో, పర్మిషన్ లేనటువంటి బ్యానర్లు, ప్రొవోకేటింగ్ చేసే యొక్క బ్యానర్లు కట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారో, ఎవరు కట్టారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. అలాగే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలి. వీళ్ళకి పరిపాలించడం చేత కావట్లేదు. వచ్చినటువంటి 20 నెలల్లో కులాల మధ్య మతాల మధ్య కుంపటి పెట్టడం, రాగించడం, ఇదే పరిపాలన అనుకుంటూ ఉన్నారు. అందుకనే వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన మరి విధించాలని మేము డిమాండ్ చేస్తాం. లేదంటే రేపటి మనం చూసాం, ఒక పక్కన వాళ్ళ కూటమి నాయకుల యొక్క రాష్ట్రలీలలు బయటపడితే దాన్ని కప్పుపుచ్చే ప్రయత్నం, శ్రీవారి లడ్డు విషయం ఆ నిజాలు బయటపడ్డాయని దాన్ని కప్పుపెట్టే విషయం, ప్రతిది కూడా వీళ్ళకి ఎప్పుడైతే రాజకీయం చేయాలనుకుంటారో వాళ్ళ ఇంట్ల మీదకి వెళ్ళి దాడులు చేయడం, ఎప్పుడైతే డైవర్షనల్ పాలిటిక్స్ చేయాలనుకుంటారో ఇలా వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నటువంటి నాయకుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ధ్వంసం చేయడం, కారులు ధ్వంసం చేయడం, ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా వాళ్ళని నష్టపరిచేలాగా చర్యలు తీసుకోవడం, ఇదా మీ రాజకీయం? రేపొద్దున్న ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అట్టు తిరగేసినట్టే. అధికారం ఎవరికే శాశ్వతం కాదు. ఈ రోజున మీరు ఏదైతే ఒళ్ళు మదమెక్కి కొవ్వు బలిసి ఏ రకంగా అయితే ఈ రకమైనటువంటి చర్యలు చేస్తూ ఉన్నారో, రేపొద్దున మేము వచ్చినప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే మేము ఉంటాం, మీరు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడే మేము ఉంటాం, లేదు ఆ ఊరు బయలుదేరి వెళ్ళిపోవాలనుకున్న స్టేషన్ దగ్గరైనా, రైల్వే స్టేషన్ దగ్గరైనా, బస్ స్టాండ్ దగ్గరైనా, ఆఖరికి ప్రత్యేకమైనటువంటి మీరు ఏమన్నా హెలికాప్టర్లు ఎక్కినా అక్కడ కూడా మేమే ఉంటాం. రాష్ట్రంలో బతకాలంటే ఖచ్చితంగా మా పర్మిషన్ తీసుకొని బతికే పరిస్థితులు మీరు రాబోయే రోజుల్లో తీసుకొచ్చేటట్టుగా మీరు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా పర్మిషన్ లేకుండానే
ఈ రాష్ట్రంలో టీడీపీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ ఎవరు కూడా బతికే పరిస్థితుల్లో ఉండవని లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. డిబేట్ ముఖంగా చెప్తా ఉన్నాం. ఓకే. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఈ చర్యలకు అంటే దాడి చేస్తామని చెప్తున్నారా లక్ష్మణ్ గారు? తాటాకు చెప్పలేదు. లక్ష్మణ్ గారు దాడి చేస్తామని చెప్తున్నారా? మేము భయపడేది లేదు, భయపడము. మళ్ళీ మేము చెప్తా ఉన్నాం, ఆ రోజున ఏదైతే మీరు మాట్లాడారో చంద్రబాబు నాయుడు, నీ అమ్మ మొగడని నువ్వు ఎందుకు మాట్లాడినావు? ఆ రోజు నీ ఆ ముఖ్యమంత్రి అమ్మ మొగడైనా పర్లేదన్నా. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. అంటే దాడి చేస్తామని చెప్తున్నారా? ఓకే రైట్. సురేష్ గారు మాట్లాడండి. ఖచ్చితంగా మా ఒక్క నిమిషం నేను చెప్తా ఉన్నా. ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నా, ఇదే పవన్ కళ్యాణ్ కి, నారా లోకేష్ కి, చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, మీరు ఎన్నో దాడులు చేసినా, ఎన్ని రకాలకి ఇదైనా ఎదుర్కొన్న శక్తి మా దగ్గర ఉంది. మీరు కేసులు పెట్టిన హింసించాలన్నా మేము ఎదుర్కొంటాం, చట్టపరంగా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా మీకు బంధులు పెట్టే రోజులు ఖచ్చితంగా ఉన్న రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి తోలవలసి, వాళ్ళకి చెప్పులు, వాళ్ళ తోలుతున్న వాళ్ళ చెప్పులు వాళ్ళు ఏపించి నడిపించేటట్టుగా చేసే కార్యక్రమం అయితే ఖచ్చితంగా మేము చేస్తాం. ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే నారా లోకేష్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు మీరు మీ అధికారంలోకి వచ్చే వరకు కాదు, మరొక 6 నెలల్లో రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎలాగైతే మరి లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం రైట్. ఎలాగైతే చెప్పండి. ఆ రకంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మేమే ఇంత తిరగబడి మీ అందరిని కూడా చెప్పులతో, కర్రలతో, రాట్లతో, స్టిక్లతో కొట్టి ఈ రాష్ట్రం నుంచి తరిమేసే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజలు తీసుకుంటారు. దానికి మీరు రెడీగా ఉండాలి. మేము అసలు లక్ష్మణ్ గారు ఎక్కడ ఆగట్లేదు, పిలిచినా సరే పలకట్లేదు. లక్ష్మణ్ గారు ఎదుటి వాళ్ళకి కూడా మన అవకాశం ఇవ్వాలి. మీకు చాలా సమయం ఇవ్వడం జరిగింది, మాట్లాడుతున్నారు. చెప్పండి. ఇప్పుడు లక్ష్మణ్ ఏం మాట్లాడుతున్నారు అంటే, రేపు మేము అధికారంలోకి వస్తే ఎవరైనా కూడా ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఇంట్లో నుండి బయటికి రావాలంటే మా పర్మిషన్ తీసుకొని రావాలి. ఈ ఊర్లో బతకాలన్నా మా పర్మిషన్ తీసుకొని బతకాలి. లేదు ఈ ఊరు వదిలేసి మీరు వెళ్ళిపోవాలనుకున్నా, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ బస్ స్టాండ్లో మేము ఉంటాం, ఆ రైల్వే స్టేషన్లో మేము ఉంటాం, ఆ ఎయిర్పోర్ట్లో మేము ఉంటాం, మిమ్మల్ని వెళ్ళనీయము, ఇక్కడే నిలబెడతాం, ఇక్కడే చంపేస్తాం, ఇక్కడే పాతేస్తాం అని చెప్పి ప్రజల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని మీరు అంటున్నారా? సరే, ఇప్పుడు లక్ష్మణ్ ఒక్క నిమిషం లక్ష్మణ్ ఒక్క నిమిషం నువ్వు మాట్లాడినావు, నేను విన్నాను. లక్ష్మణ్ వినుమా, లక్ష్మణ్ విను, 10 నిమిషాలు విను, ఒక నిమిషం విను. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు ఆపండి, లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. ఆపండి. పద్మ గారు అతన్ని లక్ష్మణ్ గారు మాట్లాడుకునేటువంటి మంది పిలిచేది మీరు. లక్ష్మణ్ గారు ఈ విధంగా మాట్లాడే 11 సీట్లు పరిమితం అయ్యారు. ఈ విధంగా మాట్లాడే ఒకసారి ఆడియో ఆఫ్ చేయండి. రైట్. లక్ష్మణ్ గారు మీరు ఇలాగే మాట్లాడితే మాత్రం కష్టమండి. ఎందుకంటే సురేష్ గారు కూడా అవకాశం ఇవ్వాలి, మాట్లాడుతున్నాడు, మీరు మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడితేనే అర్థమవుతుంది. ఒక్క నిమిషం మీరు లక్ష్మణ్ గారు మీరు ఆపితే మాత్రమే వాయిస్ బయటకు వెళ్తుంది. సురేష్ గారు మాట్లాడాలి కాబట్టి. రైట్. ఎదుటి మనిషి మాట్లాడేది కూడా ఇనే ఓపిక తెచ్చుకోవాలా, మనమే మాట్లాడేది కాదు కదా. ఆపండి లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు మీరు ఆగకపోతే కష్టమండి. లక్ష్మణ్ గారు మీరు ఆపితేనే సురేష్ గారు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇచ్చిన టైం ఇచ్చారు కదా, మళ్ళీ నెక్స్ట్ మీ టర్న్ వస్తుంది. ఆయన చెప్తున్నది ఒకసారి వినొచ్చు కదా మీరు. సురేష్ గారు మాట్లాడండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ విధంగా మాట్లాడే గత 5 సంవత్సరాలలో ఈ విధంగా మాట్లాడే 11 సీట్లకు పరిమితయ్యారు. ఇదే విధంగా కొనసాగితే మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు, మీ పార్టీని భగవంతుడు కూడా కాపాడలేరు. మీరు ఎప్పుడో అధికారంలోకి వచ్చి మమ్మల్ని ఊరు వదిలిపోనీయకుండా ఎయిర్పోర్ట్లలో, రైల్వే స్టేషన్లలో, ఇంకొక దగ్గర మీరు ఆపేది కాదు. మా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పితే మిమ్మల్ని, మీ నాయకుల్ని, మీ జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో నుండి బయటికి రానికుండా ఇంట్లోనే బేగాలేసి తన్ని ఈ రాష్ట్రం పొలిమేరలు దాటి వరకు కొట్టగలిగే సత్తా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు ఉంది. కానీ మేము రాజ్యాంగబద్ధంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం
ఏదైతే మనం వాగ్దానం చేశామో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళడమే మా ధ్యేయం. అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగం ప్రకారం మేము నడవాలనుకుంటున్నాం. మీలాగా రాజారెడ్డి రాజ్యాంగం నడపాలనుకుంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మీ రోజా కానీ, మీ కొడాలి నాని కానీ, మీ అంబటి రాంబాబు కానీ, ఆఖరకు మీ జగన్మోహన్ రెడ్డి కూడా తాడేపల్లి ప్యాలెస్ నుండి బయట రానికుండా తాట ఒలిసేసి రోడ్డు మీద మోకాళ్ళ మీద నిలబెట్టేటువంటి కెపాసిటీ, శక్తి, సామర్థ్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఉంది. 1 కోటి మంది సైన్యం ఇక్కడ. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటా పోతే ఇక్కడ చూస్తూ ఊరుకుండేదానికి ఎవరు కూడా ఏమి తప్పలుగా. రైట్ థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారు అండ్ సురేష్ గారు. ఎందుకంటే మనకి టైం అయిపోతుంది, దీంట్లో మీరు వాదించుకోవడానికే చాలా సమయం పడుతుంది. కానీ ఈ బెదిరింపులు అన్నది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. ఎందుకంటే బెదిరిస్తూ ప్రజల్ని బెదిరించినట్టు అనిపిస్తుంది. ఇవి ఒకరికొకరు మేము అధికారంలోకి వస్తే మీ అంత చూస్తాం, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మా వంతు చూస్తున్నారా, మా వంతు కూడా వస్తున్నట్టుగా మాటలు అర్థమవుతున్నాయి. బట్ ఇలా కాకుండా ప్రజలకు ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అన్న విషయం మీద, వాళ్ళకున్న సమస్యల మీద ఫోకస్ పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. కానీ అసభ్య పదజాలంతో ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. చూద్దాం ముందు దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగుడి సత్తా.